బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు నేటి నుంచి 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. హోమగుండాల దుర్గా గుడి ఈవో చైర్మన్ ఆలయ స్థానాచారి వెలిగించారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. అక్కడ తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు అయితే మొదలయ్యాయి. దీక్షలు విరమణ చేయడానికి భవానీలు సుదూర ప్రాంతాల నుండి ప్రాంతాల నుండి కూడా అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదట ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించి పవిత్రమైన కృష్ణానదిలో స్నానం ఆచరించి బాలా విరమణ చేయడానికి హోమగుండాల చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడ గురు భవానీల చేత అయితే బాలా విరమణ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది భవానీలు కూడా మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు కాకుండా వాళ్ళని తెలుసుకున్నాం. భవానీ ఏ ఊరు నుండి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? వైకే న్యూస్ ఛానల్ వారికి మా హృదయపూర్వక నమస్కారాలండి. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామం. ఎప్పుడు వచ్చారు? ఈ రోజు ఉదయం రావడం జరిగింది. ఏర్పాట్లు చాలా బేస్ గా ఉన్నాయి. ముఖ్యంగా స్నానం ఘాట్ నుంచి సెక్యూరిటీ పరంగా గత నెలలో జరిగిన ఇన్సిడెంట్ ఢిల్లీ పేర్లు కావచ్చు, మావోయిస్టుల కదలికల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు, చాలా బేస్. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా వేల్పురం నుంచి వచ్చామండి. 41 రోజులు మండల దేశ పూర్తి చేసుకొని వచ్చాము. అమ్మవారి దేశ విరమణ చేయడానికి వచ్చాము. చాలా ఏర్పాట్లు బాగా చేశారండి. మినిమం ఒక గంటలో అన్ని ఏర్పాట్లు పూర్తయి మేము బయటకు వచ్చాము. ఎంతమంది వచ్చారు మీరు? మా నుంచి 30 మంది వచ్చాము. చాలా బాగా చేశారు. ఎక్కడి నుంచి చూసుకున్నా స్నానాలు పుస్తకం ఘాట్ నుంచి వామగుండం వరకు అమ్మవారి దర్శనం నుంచి చాలా బాగా చేశారు. అయిపోయినాయా మీరు? మీరు చెప్పండి బాబు, దర్శనం అయిందా? ఎన్నింటికి వచ్చారు? 4 గంటలకు వచ్చామండి. 4 గంటలకు ఎలా అనిపిస్తుంది? అంటే లైన్ చాలా దూరంగా ఉందా, లేకపోతే ఎక్కడ నుండి కింద నుండి పెట్టారు కదా? నడిచారా? పైకి నడిచారు? మీరు చెప్పండి, ఎన్నింటికి వచ్చారు? చెప్పు బాగా చెప్పు. వెళ్ళారా? నడుచుకుంటూ వెళ్ళామని చెప్పండి. ఎలా అనిపిస్తుంది? సౌకర్యాలు సదుపాయాలు కానీ, వాటర్ బాటిల్ కానీ సౌకర్యం కానీ అంతా బాగుంది. ఇదే చూసారుగా కాకుండా భవానీ దీక్షా విరమణలకైతే భవానీలు సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అంటే 2 రోజుల నుండి చూసుకుంటే ఆలయ ఈవో గాని, సిపి గాని, చైర్మన్ కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ భవానీకి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భవానీ దీక్షా విరమణలకి దాదాపు 10 లక్షల మందే వచ్చే అంచనా ఉంది. మొదటి రోజు 50,000 మందికి పైగానే వస్తామని కూడా అంచనా వేశారు. దీనికి సంబంధించి కూడా అన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే భవానీలకి కాలినడకన వస్తారు కాబట్టి కాలినడకన వచ్చే భవానీకి సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన నివేదికను అయితే 3 రోజుల నుండి ఇవ్వడం జరిగింది. అంటే వినాయకుడు గుడి దగ్గర నుండి ఘాట్ రోడ్ పై దాకా కూడా భవానీలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. 2 రోజుల నుండి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఇటు సిపి, అటు ఈఓ సీనా నాయక్ కూడా పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లు ముఖ్యంగా ఎట్లా అయితే దసరా తరహాలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు మంచినీళ్ళు, తాగునీరు వీటన్నిటికి సంబంధించి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దసరాలో ఏ విధంగా అయితే పట్టుదిట్టమైన చర్యలు చేపట్టారో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా ఆ భవానీ దీక్షలకు సంబంధించి కూడా చేశారు. భవానీ దీక్షలు ఈ 5 రోజులు ఉంటాయి. 5 రోజులు కూడా అటువంటి దర్శనాలే కల్పిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే అంతరాలయం దర్శనం అంటే 500 రూపాయల టికెట్ ని రద్దు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. జగన్ రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.